హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదైతే లాస్ట్ వీక్ వెన్స్డే వ్లాగ్. ఇప్పుడు కుదిరింది అప్లోడ్ చేద్దామంటే లాస్ట్ వీక్ అంతా ఫుల్ బిజీ ఉన్నా అని చెప్పాను కదా. మా హస్బెండ్ అయితే వచ్చున్నారు. ఇంకప్పుడు వ్లాగ్స్ అయితే తీసున్నాను కానీ అప్లోడ్ చేయడం కుదరలేదు అని ఇప్పుడైతే నిదానంగా ఒక్కొక్కటి ఎడిట్ చేసుకుంటూ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ అప్లోడ్ అయితే చేసుకుంటూ వస్తున్నాను. ఇది ఇంకా ఆ రోజు వడలు చేసి చికెన్ కర్రీ అయితే చేయమన్నారు. సరే అని చెప్పేసి మార్నింగ్ లేచేసి వెంటనే గారెలకి అయితే వేసేస్తూ ఉన్నాను పిండి. మనం మిక్సీ వేసే కన్నా గ్రైండర్కి వేసామంటే పిండి ఒదిగిస్తుంది, సాఫ్ట్గా కూడా వస్తాయి. గారెలు కూడా చాలా రుచిగా బాగుంటాయి. అందుకని నేను మ్యాక్సిమం ఎప్పుడైనా వడలు వేయాలంటే గ్రైండరే యూజ్ చేస్తాను మిక్సీ కన్నా. మిక్సీలో తొందరగా అయిపోతుంది కానీ నన్ను అడిగితే మిక్సీ కన్నా గ్రైండరే బెటర్. మనం పప్పు గ్రైండర్లో వేసేసి మన పని మనం చూసుకోవచ్చు, పైన మూత పెట్టేసి మధ్యలో వచ్చి చూసుకుంటూ ఉంటే సరిపోయింది. అదే మిక్సీ అయితే అక్కడే నుంచొని చేసుకోవాల్సి వచ్చింది. ఇంక పప్పు అయితే మెదిగిపోయాయి. నేను ఇంకా చికెన్ కర్రీలోకి అని చెప్పేసి అడిగారు కదా, అందుకని ఉల్లివడలు అయితే బాగుంటాయి అని చెప్పేసి ఉల్లిగారెలు అయితే వేస్తూ ఉన్నాను. ఉల్లిపాయలు కొన్ని వేసి ఇంకా జీలకర్ర కరివేపాకు ఇవేం వేయట్లేదు. ఆనియన్స్ సాల్ట్ వరకు వేసి పిండంతా కలిపి పెట్టేసుకున్నాను. ఇంకా అప్పటికి చికెన్ తీసుకొని రాలేదు. ధనుష్కి ఏమన్నా స్కూల్కి టైం అయిపోతుంది కదా అని ముందు వాడికి 4 వడలు అయితే వేసి పంపించేశాను. తర్వాత అయితే చికెన్ తీసుకొని వచ్చారు. ఇంకా దాన్ని వాష్ చేసి కుక్ చేసేసరికి కొంచెం టైం పట్టింది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా రొయ్యల బిర్యానీ అడిగారు. సో ఇది తీసుకొని వచ్చేసరికి కొంచెం టైం పట్టింది. ఈలోపు పర్ణికాకి ఏమన్నా ఒక మామిడికాయ కోసిస్తే తింటూ ఉంది. తనకేమన్నా వడ ఒకటి ఇచ్చేసి అది తిన్న తర్వాత కొంచెం సేపు ఆడుకున్న తర్వాత ఒక మామిడికాయ బద్ద అయితే కోసిచ్చాను. ఇంకా తింటూ టీవీ చూస్తూ ఉంది. నాకైతే ఈరోజు చాలా వర్క్స్ ఉన్నాయి. నిన్న ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. పరుపు కవర్లు అవన్నీ తీసి పరుపు కవర్ తీసేసరికి పర్ణిక బెడ్ని కింద పడేసి స్లైడర్ లాగా ఎక్కి జారుతా ఆడుకుంటూ ఉంది. వాళ్ళ నాన్న కూడా చూస్తూ ఉన్నారు. సరేలే ఆడుకొని అని చెప్పేసి అంటూ ఉన్నారు. పైన పెట్టేసే బెడ్ అని చెప్పేసి అంటుంటే ఇంక కొంచెం సేపు ఆడుకున్న తర్వాత ఆ పిల్ల వచ్చేసి ఇదిలే పక్కకి అని చెప్పేసి ఇంక మేమైతే అలానే వదిలేసాము. ఇంక నైట్ డీమార్ట్కి వెళ్ళి గ్రాసరీస్ అయితే తెచ్చుకున్నాం నిన్న. అవన్నీ సర్దుకోవాలి. మళ్ళీ ఆఫ్టర్నూన్ ఏమన్నా లంచ్లోకి బిర్యానీ అవన్నీ ప్రిపేర్ చేయాలి. వర్క్స్ అయితే చాలా ఉన్నాయని ఇంక ఫాస్ట్గా చేసేసుకుంటూ ఉన్నాను. ఇంకా చికెన్ కర్రీ చేయడం అయితే అయిపోయింది. చికెన్ కర్రీ చేసేసి నాకు మా ఆయనకి గారెలు అయితే వేసేసుకొని మేమిద్దరం తినేసిన తర్వాత కొంచెం చికెన్ కర్రీ ఆఫ్టర్నూన్ లంచ్లోకి మావయ్యకి అని చెప్పేసి ఉంచాము. ఆయన రొయ్యలు తినరు, సో ఆయన కోసం చికెన్ కర్రీ అయితే కొంచెం ఉంచాము. ఇంక ఇక్కడ ఏమన్నా పర్ణికాకి హెయిర్ కట్ చేపిద్దామని చెప్పేసి బ్యూటీ పార్లర్కి అయితే తీసుకొని వెళ్తున్నాము. హెయిర్ అంతా బాగా పెరిగిపోయింది. పిల్లకి వేయించుకోమంటే వేయించుకోదు. సమ్మర్ వచ్చేసింది కదా, మళ్ళీ తనకి చిరాకుగా ఉండిద్ది. హెయిర్ కట్ చేపిద్దాము అని చెప్పేసి బ్యూటీ పార్లర్కి అయితే తీసుకొచ్చాము. కొత్త ప్లేస్ అయ్యేసరికి అక్కడ అంతా చూస్తూ ఉంది. తనకేం అర్థం కావట్లేదు ఎక్కడికి తీసుకొచ్చారు ఏంటి అని చెప్పేసి. ఇంకా అంతా చూసుకుంటూ ఉంది. కొంచెం సేపు అయిన తర్వాత మేడం లేదు, ఆమె రావడానికి టైం పట్టిద్ది అని చెప్పేసి అన్నారు. సరే అయితే ఆఫ్టర్నూన్ వచ్చేస్తాము, మళ్ళీ ఇప్పుడు పని ఉంది కదా ఇంట్లో అని చెప్పేసి ఇంకా మేమైతే వచ్చేసాము. ఆఫ్టర్నూన్ వెళ్ళాలి మళ్ళీ పర్ణికాని తీసుకొని. ఇంకా పర్ణిక ఏమన్నా ఇంటికి వచ్చిన తర్వాత ఆడుకుంటూ ఉంటే నేనైతే నా పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ సంకటి చేసేసాను మావయ్య కోసం. చికెన్ కర్రీ ఉందని చెప్పేసి అన్నాను కదా, రాగి సంకటి చేసేసాను. ఇంకా కర్రీలోకి ముందు ఆయనకి పెట్టేసి తర్వాత మాకైతే స్టార్ట్ చేసాం. ఎందుకంటే మేము టిఫిన్ చేసేసరికి కొంచెం లేట్ పట్టింది కదా. బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ అయ్యేసరికి 10:30, 11 అలా అయ్యింది. ఇంకా 11 కూడా కాదులేండి, ఒక 11:30 దాకా అయ్యిండిద్ది. సో ఫస్ట్ మేము తినేసరికి లేట్ పట్టింది కదా అని ఆయనకి పెట్టేసి తర్వాత మాకైతే చేస్తూ ఉన్నాను. ఇక్కడ రొయ్యలను అయితే ఆవగిచ్చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ క్లీన్ చేసేసిన తర్వాత. కలకత్తాలో ఉన్నప్పుడు మా హస్బెండ్ ఒక్కలే కదా ఉండేది. సో ఆయన నాన్ వెజ్ ఏమన్నా తక్కువ చేసుకుంటారు. ఎప్పుడైనా సండే చేసుకుంటే చికెన్ ఒక్కటే చేసుకుంటారు. అందుకే వచ్చినప్పుడల్లా మటను, ప్రాన్స్, ఫిష్ అన్నీ తినేసి అయితే ఫుల్గా వెళ్తారు. ఇంక ఈరోజు రొయ్యల బిర్యానీ చెయ్యి చాలా సింపుల్గా ఉన్నట్టుంది కదా, మొన్న వ్లాగ్లో చూశాను నువ్వు పెట్టినప్పుడు అని చెప్పేసి అడిగితే సరే అని చేస్తూ ఉన్నాను. లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, ఏ బిర్యానీ చేసినా కానీ దమ్మే చేస్తాను, నార్మల్గా చేయనని. ఇప్పుడు ప్రాన్ బిర్యానీ కూడా అలానే చేస్తున్నాను, నార్మల్గా చేయకుండా దమ్లాగా పెట్టేద్దామని చెప్పేసి అయితే అలానే చేస్తూ ఉన్నాను. ఈసారి రొయ్యలు మాత్రం పెద్ద రొయ్యలు తీసుకొని వచ్చారు. పెద్ద రొయ్యలు అయ్యేసరికి కేజీకి ఎన్నో రాలేదు, కౌంట్ అంట 70 అని చెప్పేసి అలా ఉంటాయి అంట. మళ్ళీ ఆ 70లో కొన్ని రొయ్యలు అయితే తీసి పక్కన పెట్టారు. మళ్ళీ సండే అలా ఉంది కదా, అప్పుడు గోంగూర వేసుకొని చేసుకోండి అని చెప్పేసి.
ఎప్పుడైనా మా హస్బెండ్ లేనప్పుడు ధనుష్కి ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు మా మామయ్య తీసుకొస్తారు, కానీ చిన్న చిన్న రొయ్యలు తీసుకొస్తారు. ఈసారి పెద్ద రొయ్యలు తీసుకొచ్చేసరికి మా హస్బెండ్కి ధనుష్ ఆవగిచ్చిన వెంటనే తినడం మొదలు పెట్టేశాడు రొయ్యల్ని. ఇంక ఇప్పుడైతే కర్రీ చేయడం అయిపోయింది. రొయ్యలు దమ్ అయితే పెట్టేస్తూ ఉన్నాను గ్రేవీతో. కరెంట్ పోయింది ఇక్కడ. సో మా కిచెన్లో కరెంట్ పోతే అసలు వెళ్తురే ఉండదు. లైట్ ఏమన్నా పెట్టుకోవాలి. నేను కెమెరా లైటే ఆన్ చేసుకొని ఆ వెలుతురులోనే కెమెరాలో రికార్డ్ చేస్తూ అక్కడ దమ్ అయితే పెట్టేస్తూ ఉన్నాను. సేమ్ ప్రాసెసే మటన్ బిర్యానీ ఎలా పెట్టానో ప్రాన్ బిర్యానీ కూడా అలానే దమ్ పెట్టేస్తూ ఉన్నాను. ఫస్ట్ గ్రేవీ వేసుకొని దాని మీద కొంచెం రైస్ వేసుకొని దాని మీద కొత్తిమీర పుదీనా వేసుకొని కొంచెం బాగా నెయ్యి వేసుకున్న తర్వాత మళ్ళీ రైస్ గ్రేవీ కొత్తిమీర పుదీనా సేమ్ అంతే. ఆనియన్స్ మనం ఫ్రై చేసినవి ఉంటే ఆ ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకోవడమే. ఇంక ఇప్పుడైతే పవర్ వచ్చేసింది, కరెంట్ వచ్చేసింది. ఇంకా దమ్ పెట్టేయడం కూడా అయిపోయింది. నేను రొయ్యలన్నీ పైన వేస్తూ ఉంటే ధనుష్ వచ్చేసి ఒక్కొక్కటి తీసుకుంటూ ఉన్నాడు. పర్ణిక కూడా వచ్చింది నాకు కావాలి అని చెప్పేసి. ఇంకా పర్ణికకు కూడా ఒకటి ఇచ్చేసాను, తింటా ఉంది. పళ్ళు వచ్చినాయి కదా తినిద్ది. రొయ్యల బిర్యానీ చేయడం అయితే అయిపోయింది. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఎలా వచ్చిందో. ఈసారి ఏమైందంటే మటన్ బిర్యానీ అంత టేస్ట్ లేదు, ఎందుకంటే మటన్ బిర్యానీ 1/2 కిలో మటన్కి 1/2 కిలో రైస్ తీసుకున్నాం కదా. ఈసారి రొయ్యలు కొంచెం మనం ఎంత తీసుకున్నా కానీ 1 కిలో తీసుకున్నా అవి వలిచేసరికి కొంచెం క్వాంటిటీ తక్కువ అయ్యేసరికి రైస్ కొంచెం ఎక్కువైంది, రొయ్యలు మాత్రం తక్కువగా ఉన్నాయి. కానీ టేస్ట్ అయితే బాగుంది, కానీ బిర్యానీ రైస్ క్వాంటిటీ ఎక్కువైపోయింది, ప్రాన్స్ క్వాంటిటీ తక్కువైపోయింది. ఇంక ఇక్కడ మా హస్బెండ్కి అయితే పెట్టేశాను. స్ప్రైట్ పోసి ఇచ్చేసి గ్లాస్లో ఇంకా ఆనియన్స్ అవి పెట్టి బిర్యానీ అయితే పెట్టి ఇచ్చాను. ఇంక ఇద్దరం కూర్చొని మాటలు చెప్పుకుంటూ అయితే తింటూ ఉన్నాము. ఆఫ్టర్నూను పిల్లలు అయితే పడుకొని ఉన్నారు. ముందు వాళ్ళకి పెట్టేసి పడుకోబెట్టేసి తర్వాత మేము తింటూ ఉన్నాము. వేడివేడిగా బిర్యానీ తింటూ చక్కగా మాటలు చెప్పుకుంటూ కూల్గా స్ప్రైట్ కానీ థమ్స్అప్ కానీ తాగుతూ ఉంటే బాగుంటుంది కదా. చాలా రోజులు అవుతుంది మేము అలా తిని. సో అలా కూర్చొని మాటలు చెప్పుకుంటూ అయితే తినేసాము. ఇంక ఇక్కడైతే సేమియా ఐస్ అయితే చేస్తూ ఉన్నాను. మన చిన్నప్పుడు సేమియా ఐస్ అమ్మేవాళ్ళు కదా, పాలైస్ అని చెప్పేసి. అలా సేమియాతో ఐస్ క్రీమ్కి చేద్దామని చెప్పేసి సేమియాతో ఐస్ అయితే చేస్తూ ఉన్నాను. మొన్న ఒకసారి చేసినప్పుడు మా హస్బెండ్కి ఫోటో పెట్టాను, పిల్లల కోసం ఇలా ఐస్ చేశాను పాలైస్ అని చెప్పేసి. సరే అని ఈసారి వచ్చారు కదా, వచ్చినప్పుడు నాకు కూడా ఇలా సేమియాతో ఐస్ చేయవా అని చెప్పేసి అడిగారు. సరే అని ఈరోజు, ఆ రోజు అయితే లేదు ఇలా ఐస్ ట్రే కూడా, ఈరోజు ఇది ఉంది కదా అని చెప్పేసి ఇంకా అందరికీ కలిపి అయితే చేసేస్తూ ఉన్నాను. ఆ రోజు ఏమన్నా గ్లాసుల్లోనే చేశాను, ఇప్పుడు ఏమన్నా డీమార్ట్కి వెళ్ళాము కదా నిన్న, అక్కడ ఇలానే ఐస్ ట్రే కూడా తీసుకొని వచ్చాము. ట్రే అంతా ఫిల్ చేసేసిన తర్వాత ఇంకా డీప్లో పెట్టి ఫ్రిడ్జ్ అయితే క్లోజ్ చేసేసాను. ఇంట్లో ఏదైనా స్పెషల్స్ చేయడం ఆలస్యం, గిన్నెలు మాత్రం షింక్ నిండిపోయింది. మా ఇంట్లో అయితే తోమలేక అల్లాడిపోతాను. ఎన్ని పనులైనా చేస్తానేమో కానీ నేను గిన్నెలు తోమడం మాత్రం మొదటి నుంచి ఇష్టం ఉండదు నాకంతా. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఏమన్నా అమ్మ కానీ అక్క కానీ కడిగేవాళ్ళు, కానీ ఇక్కడ తప్పదు కదా. ఇంకా మళ్ళీ పర్ణికాకి అయితే తీసుకొని వెళ్ళి కటింగ్ అయితే చేపించేసాము. హెయిర్ కట్ చేస్తూ ఉంది పాపం. సరే అలానే చేపించేసాను. ఇంకా ఏడుస్తున్నా అంటే ఎక్కువ కూడా ఏం చేపించలేదు, పైనే చేపించాను మ్యాక్సిమం. ఇంకా వచ్చేటప్పుడు బైక్ మీదే నిద్రపోయింది. సరే నిద్రపోయింది కదా అని చెప్పేసి అలా పడుకోబెట్టేసి ఇంటికి వచ్చిన తర్వాత లేచిన తర్వాత తను అప్పుడు హెడ్ బాత్ చేయించాను. పర్ణిక హెయిర్ కట్ ఎలా ఉన్నది అన్నది కమెంట్ చేయండి. ఎలా ఉందమ్మా కొత్త హెయిర్ స్టైల్? బాగుందా? బాగుందా? ఏమప్పది? ఏమప్పరా? అన్నకంట పెడతావా? అన్నకంట పెట్టు, అన్నక అంట పెట్టు. అన్నా పిల్ల, అన్నా. ఇంక ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.